సూటిగా అడుగుతాను, ఒక మాట చెప్పండి, మీ కులంలో అందరూ మంచోళ్ళేనా? ఎదవలు లేరు? ఇలాగ అడిగితేనే బాగా అర్థం అవుద్ది. మా కులంలో అందరూ మంచోళ్ళేనా? ఎదవలు లేరా? బోళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు అప్పుడు సమాధానం చెప్పాలి, ఎదవలు కాదండి, ఎదవలు ఉన్నారండి బాబు అని చెప్పాలి. అన్ని కులాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. నా కులంలో ఉన్నారు, నీ కులంలో ఉన్నారు, అందరి కులాల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ కులగజ్జి మనకెందుకు? కులం ఉంటే ఉండని పోన్లే. అన్ని చోట్ల సర్టిఫికెట్లో రాసేసి ఉంది. రాజ్యాంగంలో ఎప్పుడైనా ప్రపంచంలో మన భారతదేశంలో ఎప్పుడైనా ఒక చట్టం చేసి మొత్తం కులాలు ఎత్తిపడేస్తున్నామంటే తీసేద్దాం. అంతవరకు అలా ఉంచుకోండి, ఉంటే ఉంచుకోండి, కానీ జబ్బు పెట్టుకోకండి. అన్ని కులాలు సమానం అనుకున్నప్పుడు ఏ జబ్బు ఉండదు. నాది ఎక్కువ, నీ తక్కువ. ఎందుకు మనకు ఆ దరిద్రం? ఎక్కువ తక్కువలు ఏమున్నాయి ఇక్కడ? ఏమీ లేవు. అయినా మనిషిని చూసి కులం చెప్పగలమేంటి? నువ్వు డప్పు కొట్టుకుంటేనే తెలుస్తుంది. మనిషిని చూసి చెప్పలేం కదా. కొంతమందికి ఏమో పేరులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి ఏమో సర్టిఫికెట్లో ఉంటుంది, కొంతమందికి ఏమో వీధుల్లో ఉంటుంది. రాతుంటారు అక్కడక్కడ, రెడ్డి వీధి, గౌడ వీధి, శెట్టి బలిజ వీధి, వెలమ వీధి, గొల్లల వీధి, చౌదరిల వీధి, కాపు వీధి, కమ్మ వీధి రాస్తుంటారు కదా. వీధులకు పెడుతుంటారు బోర్డులు. మాల వీధి, మాదిక వీధి. నువ్వు పెట్టుకుంటే తెలుస్తుంది. నువ్వు పట్టించుకుంటే ఎక్కువ అవుతుంది. అది పట్టించుకోపోతే ఏమీ లేదు అక్కడ. నువ్వు పట్టించుకోకపోతే ఏమీ లేదు. కానీ మనిషి దాన్ని పట్టించుకోవడం కాదు, భూతత్వంలో చూస్తున్నాడు. భూతత్వంలో అక్కడ తాగాడా, దేవుడి దగ్గరకు కూడా వచ్చాడు. అంతే, దేవుడిని కూడా విభజించి పడేశాడు. ఈ దేశానికో దేవుడు, ఆ దేశానికో దేవుడు, ఈ వీధికో దేవుడు, ఆ వీధికో దేవుడు, ఈ రాష్ట్రానికో దేవుడు, ఇంకో రాష్ట్రానికి ఇంకో దేవుడు. మొత్తానికి దేశానికో దేవుడిని పెట్టాడు. ఇంకా నేను దేశానికో సూర్యుడు అనలేదు. దేశానికో సూర్యుడు, దేశానికో చంద్రుడు అవుతుందా? అవదనాయనా. అన్ని దేశాలకి ఒక్కడే సూర్యుడు, అన్ని దేశాలకి ఒక్కడే చంద్రుడు, అన్ని దేశాలకి ఒక్కడే దేవుడు. ఇది మనకు అర్థం కావాల్సిన సత్యం. అది ఎప్పుడైతే మనకు అర్థం అవుద్దో ప్రపంచంలో ఏదున్నా సరే స్వీకరిద్దాం. దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కడిని మనం ఆరాధిస్తున్నాం, ఒక్కడి కోసం మనం ఎదురు చూస్తున్నాం, ఆ ఒక్కడిని మనం పూజిస్తున్నాం, ఒక్కడిని మనం గౌరవిస్తున్నాం అనే మనసు మన అందరికీ ఉండాలి, ప్రపంచం అందరికీ ఉండాలి. ఆ ఒక్క దేవుడే ప్రపంచానికి అంతటికీ దేవుడు అనే విశ్వాసంతో అందరూ, అన్ని మతాల వాళ్ళు అదే భావజాలం కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే. ఇది అన్ని మతాల వాళ్ళు గౌరవించాల్సినటువంటి విషయం, అన్ని మతాల వాళ్ళు నమ్మాల్సినటువంటి విషయం, అన్ని మతాల వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంతే తప్ప ఈ గొడవలేంది, కొట్లాట్లేంది, కొట్టుకు చావడం ఏంది, తిట్టుకోవడం ఏంది, కొట్టుకోవడం ఏంది? అవునా కదా? మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే బాగుంటుందండి మనిషి జీవితం? కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరుక్కుంటూ చంపుకుంటూ పొడుచుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే మనిషి జీవితం బాగుంటుందా? బాగోదండి, బాగోదు. ఒకరికొకరు సహకరించుకోవడంలో ఉన్న ఆనందం ఒకరినొకరు పొడుచుకోవటంలో లేదండి. ఒకరికొకరు పంచిపెట్టుకోవటంలో ఉన్నటువంటి సంతోషం ఒకరిదొకరు దోచుకోవటంలో ఉండదండి. భుజం తట్టడంలో ఉన్నటువంటి మానసిక ప్రశాంతత నరకటంలోనూ, కొట్టటంలోనూ, చంపటంలోనూ ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు తప్ప ద్వేషించు అనలేదు.